ఇంటి పెద్ద ఎట్లుంటే ఆ ఇంట్లున్నోళ్ళు అట్లనే ఉంటారు. ఇంటి పెద్ద ఇంటిని పట్టించుకున్నోడు గీడ్చిపెట్టి వేరే పని మీద మనసు పెడితే ఆ ఇల్లు ఆగమంగడవుతుంది, కుక్కలు చింపిన ఇస్తారాకైతుంది. ఇంట్లోనే కాదు, సర్కార్లో కూడా ఇట్లనే ఉంటుంది. కావాలంటే మీరే చూడుర్రి. ఇగో ఈడ మంచిగా గురకబెట్టి నిద్రపోతున్న ఆయనను చూడుర్రి. ఎవలి పెద్ద మనిషి బయట ఎక్కడ జాగ దొరకనట్టు బడిలకొచ్చి వండుకుంటున్నారని పరిశాన్ కాకుండ్రి. ఆయన బయటి మనిషి కాదు, బడిలో చదువు చెప్పడానికి వచ్చిన పంతులు గారు. బడికొచ్చిండు గాని పొద్దుగాలు వచ్చేటప్పుడు ఇంటామె ఏమన్నదో లేకపోతే సార్కి ఇంకేమన్నా కడుపులో బాధ అయిందో గాని ఓ 90 తీసుకొని కడుపులో పోసుకొని వచ్చిండు. ఊరూరుకున్న బెల్ట్ షాపులను మన రేవంతన్ సారు సర్కార్ వచ్చినాక వాడకు చేస్తున్నారు కదా, అందులోనే ఏదో దుకాణంలో కూర్చొని ఇంతంత కడుపులో పోసుకొని వచ్చిండు. రిమ్మ నెత్తికెక్కినాక చదువెట్లా చెప్తాడు? ఆడనే టేబుల్ చాటుకు మంచిగా వండుకున్నాడు. పొలగాండ్ల అమ్మా నాయనలు చూసి ఇదేందని అడిగితే ఏమంటున్నాడో చూడుర్రి. संडास में लगा दारू पी के तुम ऑलरेडी उठो 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 तुम उठो तुम्हारा को निशा ज्यादा होगा उठो. పానం మంచిగా లేదని పండుకున్నానని చెప్తున్నాడు. పాపం సారు పానం మంచిగా లేదని తానికి ఇయ్యమంటే ఎవలో వేరే తానికి ఇచ్చినట్టున్నారు. సారుకు రిమ్మొచ్చి పండుకున్నాడు. పాపం రోజు ఇదే పని చేస్తున్నాడట ఈ క్రమశిక్షణతోని ఉన్న పంతులు గారు. ఇది ఎక్కడనో పక్క రాష్ట్రంలో కాదు, మన ఆసిఫాబాద్ జిల్లా జైనూరు దగ్గరున్న సుకుత్పల్లి ప్రైమరీ స్కూల్లో అయింది. అయినా ఈ సారును అని ఏం ఉపయోగం ఉన్నది చెప్పుర్రి? మీదుండి ఆయననే చదువుల శాఖను చర్లదోలిండు. బడులు ఆగవైతున్నా, పొలగండ పానాలు పోతున్నా, పురుగుల బువ్వ వేడుతున్నా వాటి దిక్కే చూస్తలేడాయే. ఆయనకు ఎంతసేపు ఎవల మీద కేసు పెట్టాలే, ఎవలను తిట్టాలనే కాయిషే ఉండే. ఇక గీ బడులను ఏం పట్టించుకుంటాడని సుకుత్పల్లి బడికి పిల్లలను పంపే అమ్మా నాయనలు అంటున్నారు.